వద్దు వద్దు అని చెప్పాను. అయినా సరే కాంగ్రెస్‌నే గెలిపించుకున్నారు. ఇప్పుడు ఏమైంది? రైతు బంధు ఏమైంది? సో దిశ దశ లేకుండా అన్నమో రామచంద్ర అని అలమటిస్తున్న తెలంగాణ కోసం హైదరాబాద్లోని జల దృశ్యం నుంచి ఆనాడు పిటికెడు మందితో జై తెలంగాణని బయలుదేరానని చెప్పారు. కరీంనగర్లో నేడు నిర్వహించిన కథనబేరి బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ బ్రహ్మాండమైన చైతన్యవంతమైన ప్రజలు ఉన్న జిల్లా కరీంనగర్ జిల్లా. సో మొత్తం మేము చూసుకున్నట్లయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏం చేసింది? ఉద్యమాన్ని ఉధృతం చేశారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే కాంగ్రెస్ను గెలిపించారు. 6 చందమామలను చూపెట్టారు. రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతాం అంటున్నాడు ఓ మంత్రి. రైతులు చెప్పులు ఇక్కడ బందోబస్తులుగా ఉన్నాయి అంటే ముఖ్యమంత్రి స్థాయి లేకుండా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. మేము మాట్లాడితే రేపు ఈ సమయం వరకు తిడుతూ ఉద్యమ సమయంలో మాట్లాడిన నేను అంతే తప్ప ఒక్కనాడు కూడా రేవంత్ రెడ్డి లాగా మాట్లాడలేదు. సో ఇప్పుడు ఏమైంది? రైతులకు ఇస్తాన్న రైతు బంధు ఏమైంది? రైతులకు ఇవ్వాల్సిన ఇక్కడ నీళ్ళు ఇచ్చి కూడా అంటే పొలాలకు నీరు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. నేను అప్పుడే చెప్పా రైతు బంధు అయితే ఆగిపోతుంది అని. ఎవరూ నమ్మలేదు అంటూ ఇక్కడ కరీంనగర్లో జరిగిన మీటింగ్లో కేసీఆర్ అయితే రైతులకు కీలక ప్రకటన అయితే జారీ చేశారన్నమాట. సో ఇది మనకు ప్రజెంట్ రైతు బంధులకు సంబంధించి రైతులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని